మీకు చెప్తానండి, కమిషనర్ గారు ఫోన్ నెంబర్ గురించి నిజం చెప్పాలండి, నాను ఆ ఫోన్ నెంబరు అంటే ఇప్పుడు చాలా మంది ఆఫీసర్లు ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు, కానీ అది ఎవరి కాడ ఉంటుంది, వాళ్ళ అసిస్టెంట్ల కాడో లేకపోతే వాళ్ళ పిఏ కాడ ఎవరి కాడో ఉంటది కదా. అలాగా ఉదాహరణ నానేనండి, కమిషనర్ గారు ఫోన్ ఎత్తుతారని తెలియక నాన్న ఫోన్ చేసినాను, ఇంటర్వ్యూ కావాలా కమిషనర్ గారి తోటి అనేసి ఫోన్ చేసినానండి. ఫోన్ చేయడమే కమిషనర్ సార్ ఎత్తినారు. నాన్న కొంచెంసేపు ఉనికిపోనండి, అయ్యే సారు తమరు ఎత్తారు అనుకునేదండి, ఎవరో పిఏ ఎత్తుతారు అనుకున్నారంటే చాలా సౌమ్యంగా పర్వాలేదు చెప్పండి అని చెప్తే, అయ్యా తమరు ఇంటర్వ్యూ కావాలండి అని అడిగితే, ఈరోజు తమరు చూసినారు కదా దగ్గు కూడా ఉన్నది సార్కి, ఒంట్లో కూడా బాగులేదు, అయినా కానీ ఇచ్చిన మాట ప్రకారము నాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చినారు. తర్వాత ఫోన్ నెంబర్ మాత్రము ఎక్కడికక్కడ మీకు ఆ ఫోన్ నెంబర్ కమిషనర్ గారు ఫోన్ నెంబర్ దొరుకుతుంది. ఈ స్థానికంగా ఉన్నోళ్ళు చిన్న చిన్న వాటి కోసం ఫోన్లు చేయకండి, కానీ విదేశాల్లో ఎవరైనా ఇరుక్కుపోయిన వాళ్ళు కనుక ఉంటే ఖచ్చితంగా ఏమయ్యా అంతే కదండి, ఎప్పుడైనా ఫోన్ చేయండి. ఎవరైనా మన వైజాగ్ లో ఉన్నా బయట ఉన్నా ఆపదలో ఉంటే నేను హెల్ప్ చేయగలుగుతానని మీకు నమ్మకం ఉంటే, మీకు ఆశ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి, పగలు కానీ రాత్రి కానీ. నా మాట ఏంటంటే ఈ చిన్న చిన్న సమస్యలకు కూడా కమిషనర్ గారి దాకా ఫోను రావడం. ఇప్పుడు నాకు పోయిన నెల రాత్రి ఒక లేడీ ఫోన్ చేశారండి, రాత్రి 3 గంటలకు. నేను అనుకున్నాను చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అందుకే ఫోన్ చేశారని. ఫోన్ చేసి అడిగితే నా భర్త నన్ను ప్రేమించడం లేదు అందుకే బాధపడి ఫోన్ చేస్తున్నానని నాకు ఫోన్ వచ్చింది. అదండి, సో ఇటువంటి ఫోన్ వచ్చిన తర్వాత నేను ఎవరికి అని చెప్పాలి. అదే కదా బాబు, అందుకే చెప్తానండి, దయచేసి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కాదండి, ప్రాణాపాయ స్థితి ఉన్నది, లేకపోతే బాగా మోసపోయినారు, లేకపోతే ఇందాక సార్ చూసినారు కదా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ కూడా తెలియలేదు. కమిషనర్ సార్ ఫోన్ నెంబర్ పట్టుకుంటే ఆయన అక్కడ ఉన్నాయన్ని కాపాడి మళ్ళా మన్యం జిల్లాలో ఇడిచిపెట్టినారు. కాబట్టి దయచేసి కమిషనర్ సార్కి ఫోన్ చేసినప్పుడు ఆలోచించుకొని చెయ్యండి, మంచి అంటే మీకు కష్టానికి మాత్రమే చెయ్యండి. అయ్యా తమరకు కూడా నమస్కారం బాబు, తమరికి ఉంటానండి. థ్యాంక్ యూ.